ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈరోజు 12 రాశుల వారు మరి విష్ణు స్వరూపాలను ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు నేటి పరిహార ప్రక్రియలో ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ పాడ్యమి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు నూతన వస్త్రధారణకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి, వ్యాపార నిర్ణయాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు స్మరణ, విష్ణు పూజలు, విష్ణు సంబంధిత ఆలయ సందర్శనాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే అన్నదానం, వస్త్రదానం, గోదానం కూడా బుధ ప్రీతిని కలిగిస్తాయి. తద్వారా వ్యాపార విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు, విఘ్నాలు సమసిపోతాయి, విజయాలు కలుగుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం విష్ణు స్మరణ, విష్ణు పూజలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస పమగ సని కని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనని పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు ఉద్యోగరీత్యా కూడా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులను కూడా ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. వ్యాపార విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోవాలి. క్రీడారంగం వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా తారసపడతాయి. వైద్య వృత్తి వారికి కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని పూజించి పానకం, వడపప్పు నివేదన చేయడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు గ్రహరీత్యా ఏర్పడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు క్రమక్రమంగా సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలని పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి
కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వైద్య వృత్తి వారు గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల వాతావరణం నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. గ్రహపీడ నివారింపబడుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆదాయాన్ని ఆశించినట్టుగా పొందలేకపోతారు. కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు చకచకా పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఓర్పు సహనం వంటివి మహిళలకు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతని ఇస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని సరళించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిరీత్యా చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళల గృహరీత్యా ఆనందకర వాతావరణాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. మానసిక ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంతిమ విషయాల్ని ఆలస్యంగా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి అధిక వ్యయం ఏర్పడుతుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ సినీ రంగం వారికి లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యాపార పారిశ్రామిక రంగం వారికి కూడా ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యార్థులకి బలం పెరుగుతుంది. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా
పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి బలం పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి నూతన ఆలోచన సంపత్తి ద్వారా ఏర్పడినటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పుతో కూడినటువంటి ప్రక్రియలు సినీ రంగం వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకులు బెల్లం నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావంతో ఏర్పడినటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విస్మయాల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలను మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అనుకూలిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్ని పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా అనుకూలతను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విషయాలు అనుకూలిస్తే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని చూస్తారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడా రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపారస్తులకి ఆత్మబలం పెరుగుతుంది. కార్యక్రమాన్ని సునాయాసంగా మహిళలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి కూడా లాభిస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా రావడంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితులుంటాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాన్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. స్త్రీలు ఆరోగ్య రక్షణకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా వెనువెంటనే ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆకస్మిక ప్రతికూల మార్పులు
వైద్య వృత్తి వారికి విస్మయాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలలో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. నూతన అంశాలు వృత్తిపరంగా క్రీడారంగం వారికి బలాన్ని పెంచుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. మహిళలు శుభ సంఘటన ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ కృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో వేగవంతమైన విజయాలు సాధించడానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రతి శుక్రవారం ఇంట్లో పూజా మందిరంలో పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపేటువంటి దీపాన్ని వెలిగించాలి. ఈ నూనె మిశ్రమంలో ఏలకులు, లవంగాలు, కర్పూరం వంటి సుగంధ ద్రవ్యాలు వేయాలి. ఈ సుగంధ దీపారాధన వల్ల లక్ష్మీదేవి సత్వరం ప్రసన్నమవుతుంది. ఆర్థిక విషయాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దాగినటువంటి వివిధ రకాలైన ముఖ్య విశేషాంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం. తూర్పు ద్వారం ఈశాన్య దిశను చూచినా చాలా చక్కటి శుభం చేకూరుతుంది. తూర్పు వైపు ద్వారం గనక ఈశాన్య దిశను చూస్తున్నట్టుగా గనక అమర్చినట్లయితే ఐశ్వర్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్య పుష్టి, సంతానాభివృద్ధి, వంశాభివృద్ధి మొదలైనటువంటి చక్కటి శుభ ఫలితాలని మనం సాధించుకోవచ్చు అనేటువంటి సూత్రం. ఫ్యాక్టరీలలో బాయిలర్స్, ట్రాన్స్ఫార్మర్లు మొదలైనటువంటివి ఆగ్నేయ దిశ యందు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా గుర్తిరగండి. ఫ్యాక్టరీలు కట్టేటప్పుడే వాటికి సంబంధించినటువంటి అగ్నితత్వానికి ఉన్నటువంటివన్నీ కూడా ఆగ్నేయ దిశలోనే ఉండే విధంగా గనక అమర్చినట్లయితే మంచిది. సింహద్వారానికి కనీసం ఒకవైపైనా సరే ఒక కిటికీ ఉండేటట్టుగా మాత్రం ఏర్పాటు చేసుకోవటం మంచిది. అట్లా గనక లేకపోయినట్లయితే నేత్ర సంబంధమైనటువంటి రుగ్మతలు ఏర్పడటానికి ఆస్కారాలు ఉంటాయి. దిష్టి కూడాను ఎక్కువగా తగలటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ద్వారం నేల మట్టానికి క్రిందికి దిగి ఉండటం లేక నేల మట్టమునకు దిగువన ఉండటం మంచిది కానే కాదు. ద్వారాల్ని అమర్చేటప్పుడు నేల మట్టంలోకి దిగకుండా జాగరూకత వహించటం సర్వే సర్వత్రా శుభదాయకం. అలా కాకుండా చేసినట్లయితే కష్ట నష్టాలు వస్తాయి వాస్తుశాస్త్ర రీత్యా. ఫ్యాక్టరీలు కట్టేటువంటి వాళ్ళకి ఎక్కువగా ఆవరణ స్థలం ఉండటం చాలా మంచిదండి. ఈ ఆవరణ స్థలం గనక లేకపోయినట్లయితే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. తూర్పు వైపే ఎక్కువగా ఆవరణ ఉండేటట్టుగా చూసుకోవడం చాలా మంచిది. అలాగే పడమర వైపు కాస్త తక్కువగా ఉండటంలో తప్పు లేదు. ఉత్తరం మాత్రం ఎక్కువగాను, దక్షిణం తక్కువగాను ఉంచుకోవటం చాలా మంచిది. ఒక భూమిని కొనుగోలు చేసి దానిలో ఫ్యాక్టరీ నిర్మాణం చేద్దాము అని చెప్పేసి భావన చేసినటువంటి వారు ఆ విడిచేటువంటి స్థలం ఎక్కువగా తూర్పు
ఉత్తరం వైపుగా ఉండేటట్టుగా చూసుకోవటం మంచిది. అలా గనక మన గృహ నిర్మాణాల్లో ఏ విధంగా అయితే చేస్తామో అదే రీతిలో కూడాను నిర్మాణాదులు చేయటం వల్ల శుభదాయకవంతమైనటువంటి ప్రభావం ఆ యొక్క యజమానికి కలిగి తీరుతుంది సుమా అనేటువంటి ఉద్దేశం. దుకాణాల్లో నేలకు ఫ్లోరింగ్ చేసేటువంటి విధి విధానంలో కూడా ఆ లెవెల్ని చాలా జాగ్రత్తగా పాటించాలి. నైరుతి, దక్షిణ, పడమర భాగాలు కొద్దిగా ఎత్తుగాను, తూర్పు, ఉత్తర, ఈశాన్యాల్లోనూ పల్లంగాను, నైరుతి నుండి ఈశాన్యంకు వాలు ఉండేటట్టుగాను ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. మన గృహాల్లో కూడాను ఇది పాటించాల్సిందే. నైరుతి వైపు నీళ్లు పోస్తే ఆ వాలు ఈశాన్యం వైపుగా నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇల్లు ఊడ్చేటప్పుడు కూడాను అంతే, ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు పోతూ ఊడవాలి. నైరుతి నుంచి ఈశాన్యానికి ఊడవకూడదండి గృహాల్లో మాత్రం, గుర్తుపెట్టుకోండి బాగా. దుకాణంలో వస్తువులు అమర్చేటువంటి తీరుతెన్నుల్లో కూడాను వ్యాపార అభివృద్ధికి లంకె అనేటువంటిది ఉంటుంది. చాలా చక్కగా పెట్టుబడి పెట్టాడండి, లాభం లేదు అనుకుంటే కుదరదు. అక్కడ అమర్చినటువంటి వస్తువుల తీరుతెన్నుల విధి విధానంలో పాటించవలసిన వాస్తు నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని గనక మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్నే సాధించుకోవచ్చు. బరువైనటువంటి వస్తువులన్నీ కూడాను దక్షిణ, పడమర, నైరుతి ఆ దిశల్లో పెట్టుకోవాలి. దక్షిణ, పడమర గోడలకు ఆనించి ఉండేటట్టుగా బరువు తక్కువ కలిగినటువంటి వస్తువులన్నీ కూడాను తూర్పు, ఉత్తర గోడలకు తాకకుండా అమర్చుకోవాలి. అటువైపేమో తాకేటట్టు, ఇటువైపేమో తాకకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఈశాన్యంలో మాత్రం తప్పనిసరిగా బరువులేవి పెట్టకూడదు, ఖాళీగా కొద్దిగా ఉంచి తీరాల్సిందే. దుకాణాలకి ద్వారం ఉచ్చస్థానముల నుండి ఉచ్చపు నడక కలిగి ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా. ఇంటి గోడలకు కానీ ప్రహరీ గోడలకు కానీ తెంపులు అనేటువంటివి కలిగి ఉండటం అనర్థదాయకంగా ముఖ్య విషయంగా గుర్తుపెట్టుకోండి. తగ్గకూడదు గోడ. ఇంటి గోడలు లేదా ప్రహరీ గోడలు తూర్పు, ఉత్తరముల యందున్న వాటికంటే పడమర, దక్షిణముల యందు ఉన్నవి చిన్నవిగా ఉన్న ఎడల భయం అనేటువంటిది ఆవహిస్తుంది. చేసే పనిలో నష్టాలు వస్తాయి, ధన నష్టం సంభవిస్తుంది, రుణ బాధలు పెరుగుతాయి. అందుచేత ఎప్పుడూ కూడా గోడలు కట్టేటప్పుడు కాంపౌండ్ వాల్స్ దక్షిణం, పడమర ఎత్తులోనే ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శంకుస్థాపన చేసి ఎవరైనా సరే గృహం నిర్మించడం శుభప్రదం. అలా కాకుండా కనుక నిర్మాణం ప్రారంభిస్తే కొన్ని పనుల్లో జాప్యం, పూర్తి కాకపోవటం లాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉంది. భూసూక్తం అనేటువంటిది చాలా ముఖ్యం. పెద్ద పెద్ద నిర్మాణాలు చేసేటప్పుడు ఆ శంకుస్థాపనలో కూడాను విశ్వంభరతత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యవంతమైనటువంటి ప్రభావాన్ని అక్కడ పాదరస రూపంలో మనం నవధాన్యాలతో పాటుగా నవరత్నాలతో కూడి వెండి, బంగారంతో కూడి శంకుస్థాపన సమయంలో ఆ శంఖువులో ఉంచేటువంటి సంప్రదాయం మర్చిపోకూడదు. పాదరసం అనేటువంటిది తప్పనిసరిగా శంకుస్థాపన సమయంలో ఆ శంఖువు పెట్టేటప్పుడు ఉపయోగించాలి. అందుకే గృహంలో కూడాను పాదరస లింగార్చన విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది సుమా అని కూడా మనకు శాస్త్రం. నిత్యం శివార్చన చేసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా చిన్న పాదరస లింగాన్ని మీ యొక్క దేవతా మందిరంలో ఉంచుకొని ఒక్క చెంబెడు నీళ్లు పోసిన చాలు, పరమేశ్వరుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు ఆ గృహానికి దేదీప్యవంతమైన శక్తిని ప్రసాదిస్తాయి సుమా
అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. తమ్ములు భక్తిభరావేశముతోడ తలపుడం మహితాత్మున్ ద్రోమదినిప్పుడు దృఢ సంభావనమన్నింపుమయ్య పౌరవముఖ్య. నువ్వు మీ తమ్ముళ్ళు కూడా భక్తితో తలుచుకోండి. కర్ణుణ్ణి ఎప్పుడు తలుచుకున్నా. ఇక ఆయన దోషములు కాని వైరభావములు కాని స్మరించకండి. గౌరవంతో భక్తితో స్మరించండి. ఓ పౌరవముఖ్య అంటే పురుచక్రవర్తి పుట్టినటువంటి వంశంలో పుట్టినటువంటి వాడా, నా భావాన్ని గౌరవించవయ్యా అని భీమార్జున నకుల మన కామంబులు సఫలతా ప్రకాశంబులుగా భూమీశ అరసి ఒనరుపు ఏమిట నేమరకు ధర్మమిల అరయునెడన్. నీ తమ్ముళ్ళున్నారు కదా భీమార్జున నకుల సహదేవులు, వాళ్ళ మనసులో ఏ కోరికలున్నాయో తెలుసుకుని ఆ కోరికలు తీరేటట్టుగా అన్నగారివి. తండ్రి లేని పిల్లలకి అన్నగారివి తండ్రితో సమానం కాబట్టి వాళ్ళని అన్నలా తండ్రిలా కాపాడి ప్రేమతో వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడవయ్యా అంటే ఇంచుమించు అప్పగింత. ఇక రాదుగా మరి. ఇక్కడ కూడా ఇది ఆఖరిసారి కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నా కోడలు ద్రౌపదీదేవి చాలా చాలా జాగ్రత్త సుమా. కులకాంత, ఆమె మది గాయపడకుండా చాలా మర్యాదతో ఆమెను చూసుకోండి అని చెప్పిన తరువాత భీముడు మాట్లాడాడు. భీముడు అన్నాడు కుంతీదేవి వంక తిరిగి, అయ్యమలాత్మతోడ పవనాత్మజుడిట్లను ధర్మపుత్రుని వెయ్యది యుక్త హేతువుగా ఇమ్మెయి బాసెదు నీదు పంపునన్ కయ్యము చేసి భూపతి నికాయములన్ పరిమర్చె తల్లి నీకియ్యన లక్ష్మి సూది చెరియింపక ఇప్పుడు వాయబాడియే. అమ్మా నువ్వే కదమ్మా కృష్ణ భగవానుడితో కబురు చేశావు ఉద్యోగ పర్వంలో. పౌరుష ప్రతాపాలు జ్ఞాపకానికి తెచ్చుకోండి, రగలనిది నిప్పు కాదు బొగ్గు అని గుర్తు చేశావు. నువ్వు చెప్పినట్టే కదమ్మా ధర్మరాజు గారు మమ్మల్ని అందరినీ కూడా యుద్ధంలో నియోగించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో గెలిచిందంతా ఎవరి కోసం? నీ కోసం. ఇప్పుడు మేము అంత కష్టపడి యుద్ధం చేసింది ఏం చెప్పావో అదే చేశాం. ఇప్పుడు మేము ఇంత లక్ష్మీ కటాక్షాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఇంత సామ్రాజ్య వైభవం వచ్చిన తర్వాత, ఇంత ఐశ్వర్యం ఏర్పడిన తర్వాత ఇదంతా నీకివ్వాలనే ధర్మరాజు గారు తీసుకొచ్చాడు. నువ్వే కదా గెలిచి ఈ భోగమంతా రావాలన్నావు. నీ మాట ప్రకారమే తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు అంతఃపురంలో ఉండి భోగాలు అనుభవించకుండా వెళ్ళిపోతానంటావేటమ్మా? ధర్మరాజు గారిని వదిలిపెట్టి తల్లివి అలా అనొచ్చా? వద్దు, నువ్వు వెళ్ళవద్దు, నువ్వు అంతఃపురంలో ఉండమ్మా అన్నాడు. ఆవిడంది, గౌరవంబున సుకుమారత్వమున ఒప్పు ఈ పుల్తి తలబట్టి ఇచ్చి తెచ్చి సభలోన అట్లు దుశ్శాసనుండవమాన పెట్టంగా అచ్చటి పెద్దలెల్ల పలుకకయుండ అప్పన్నంబునకు ఓర్వవలసే మీకప్పటికి అలగుతేజ నీ తేజమట్టుల నీరైపోయిన పాండు నికులము చెప్పంగ చూపలేకపోదే అభంగి పల్కితి ముకుందు తోడ నేను మీరెమ్మెయి రూఢికెక్కి విలుగకోరుట కథమున తలచి దాని నిలసుతుడు ఎత్తిపెట్టే ఏమనగగలదు. నేను ఆ రోజున కృష్ణ భగవానుడితోటి మీకు కబురు చేసిన మాట వాస్తవమే. నేను కబురు చేయడానికి కారణం, మిమ్మల్ని యుద్ధం చెయ్యమనడానికి కారణం, మీ శత్రువుల్ని పరిమార్చమని చెప్పడానికి కారణం, సామ్రాజ్యాన్ని సాధించి పట్టాభిషేకం చేసుకోండి అని చెప్పడానికి కారణం ఇదిగో ఈ ద్రౌపది కులకాంత. ఇటువంటి స్త్రీని, మీ భార్యని నిండు సభలోకి తీసుకెళ్లి ఒలువలు ఉచ్చి అవమానించారే. మీరు యుద్ధం చేయకపోతే ఆవిడ ఎప్పటికి జుట్టు ముడి వేసుకుంటుంది. నా కోడలిని దృష్టిలో పెట్టుకుని మీరు పౌరుష పరాక్రమాల్ని ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైందని మీకు నేను కబురు చేసిన మాట వాస్తవమే. పైగా మీరు పాండురాజకుమారులు, క్షత్రియులు, మీరు శౌర్య ప్రకటనం చెయ్యాలి, చేసి సామ్రాజ్యాన్ని సంపాదించాలి. అది మీ స్వధర్మం.
మీ స్వధర్మాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అంతేకాని ఈ ఐశ్వర్యాన్నంతా తీసుకొచ్చి నాకు ఇమ్మని నేను అడిగానా? ఈ ఐశ్వర్యం అంతా నాకు పట్టుకొచ్చి ఇవ్వండి, నేను దాన ధర్మాలు చేసుకోవాలని మిమ్మల్ని కోరానా? నేను ఒకందుకు కృష్ణుడితో కబురు చేస్తే భీముడు అది అడ్డుపెట్టి నన్ను గొప్పగా ఎత్తి పొడుస్తున్నాడే. నీకోసం యుద్ధం చేసి తెచ్చారు, నువ్వు అనుభవించాలి కదా, వెళ్ళిపోతానంటావేమిటంటున్నాడే. నా కోసమా తెమ్మన్నాను? నేను అనుభవించడానికా ఇమ్మన్నాను? నేను భోగాలు పొందడానికా ఇక్కడ కూర్చోవడం కోసమా మిమ్మల్ని రాజ్యాలు తెమ్మన్నది, యుద్ధాలు చేయమన్నది? అందుకు కాదుగా. ముకుందుడు సాక్షి కదా. నేను చెప్పింది మీ గౌరవం కోసం కదా, మీ పౌరుష పరాక్రమాల కోసం కదా. నేనేదో భోగం అనుభవిద్దాం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారే. నేనా భోగం అనుభవించాలనుకున్నది? నిజంగా నేను భోగం అనుభవించాలనుకుంటే మీరే సామ్రాజ్యం తేవాలా? ఆవిడ చెయ్యలేదా? ఎక్కడో శతశృంగం మీద వీళ్ళు పసివాళ్ళై పుట్టినప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోలేదా? వీళ్ళని విడిచిపెట్టేసి ఆవిడ బ్రతకాలంటే బ్రతకలేదా? మీ యోగక్షేమాల కోసం కాదా నేను ప్రవర్తించింది? మీకు పేరు ప్రతిష్టలు రావాలని యుద్ధం చెయ్యమని చెప్పాను తప్ప మీరు యుద్ధం చేసి పట్టుకొచ్చిన ఐశ్వర్యాన్నంతటిని నేను అనుభవిస్తానని చెప్పానా? దాన ధర్మాలు చేస్తానని చెప్పానా? ఏమిటి ఎత్తి పొడిచి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? మీకోసం చేయమన్నానా, నా కోసం చేయమన్నానా యుద్ధం? మీ భార్య జుట్టు విరబోసుకు తిరుగుతుంటే మీకు సంతోషమా? మీ భార్య కోసం చేయమన్నాను. నా కోసం చేశాను యుద్ధం అని చెప్తానేంటి? మర్యాదతో ప్రవర్తించు అని అన్యాపదేశంగా ఈ మాట అనకపోయినా చూపుడు వేలు చూపించినంత పనిచేసి ఇంత భీముడు, ఇంత ధర్మరాజు, ఇంత అర్జునునకుల సహదేవులు ఒక్క మాట రాక నిలబడిపోయారు. అమ్మ మహాప్రేమైకమూర్తి. అమ్మ సాధారణంగా ఆ పిల్లల్ని ఏం దెబ్బలాడదు. కానీ అమ్మకి చాలా కోపం ఎప్పుడు వచ్చేస్తుందంటే నాన్నగారి జోలికి వెళ్ళినా. ఇప్పుడు వాళ్ళు అన్యాపదేశంగా వెళ్ళినది తండ్రి జోలికే. పాండురాజపుత్రులు కనుక పౌరుష ప్రతాపాలతో పాండురాజ గౌరవం నిలబడాలి, వంశగౌరవం, కోడల గౌరవం నిలబడాలని చెప్పింది. ఈవిడికేదో ఐశ్వర్యం కోసం యుద్ధం చేశామంటాడేమిటి భీముడు? ఇంట్లో ఉండమని చెప్పడానికి అదే మార్గం. అమ్మా నువ్వు వెళ్ళిపోద్దమ్మా, ఉండమ్మా అని చెప్పడానికి అదే మాట్లాడే తీరు. కడిగేయవలసి వస్తే, కాల్చేయవలసి వస్తే, విరిచేయవలసి వస్తే నిర్భయంగా పిల్లల్ని నిలబెట్టి కడిగేసినట్టుగా కడిగేసిందంతే. వంశగౌరవం దగ్గరికి వచ్చేటప్పటికీ, మామగారి దగ్గరికి వచ్చేటప్పటికీ, భర్త దగ్గరికి వచ్చేటప్పటికీ పిల్లలు గీత దాటితే తల్లి సహించదు. అప్పటి వరకు ఊరుకుంటుందేమో. ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నగారి గురించి? ఊరుకుంటున్నానని మాట్లాడుతున్నావా? ఏం తెలిసని మాట్లాడుతున్నావు అని ఎలా చెలరేగి మాట్లాడుతుందో కుంతి అలా మాట్లాడి నిస్తేజులై నిలబడిపోయారు. కానీ ఆమెకి లోపల ఒక బాధ కదూ. ఎందుకని? ఆఖరి మాట, ఆఖరి చూపు. ఏమో వాళ్ళు వస్తే, లేకపోతే ఇది చివరిసారి చూద్దాం, వెళ్ళిపోతోంది కదా. ఇంకా ఈ పసికూనల్ని కదూ పెంచి ఇంత పెద్ద చేసింది. వీళ్ళేదో సంతోషంగా ఉండవలసిన సమయంలో వీళ్ళ మనసు బాధ పెట్టి నేను వెళ్ళాను అన్న చింత ఎందుకు? నేను అన్న మాటకి భీముడు బాధపడ్డాడేమో, నేను అన్న మాటకి ధర్మరాజు గారు బాధపడ్డాడేమో అని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి కూడా బాధపడ్డం ఎందుకు అని వెంటనే తన మనసు వెన్నపోసయి అంది, నామది ఒండు లేదు విను నవ్వితి నీతనితోడ నీదు లక్ష్మీ మహిమన్ మనం బలర చేసితి నుత్తమ దానముల్ జనస్తోమనుతంబుగా నడవజూచితి జన్నముగనులార ఇంకేమి కొరంత నాకుడుగా ఎట్లును బోదు అరణ్య వృత్తికిన్ అని ఆమె అంది. నా కొడుకే కదూ భీముడు, అందుకని వాడితో ఏదో సరదాగా నవ్వుతూ అన్నానంతే. అంతేకాని నిజంగా ఒరే నాన్న ఇవన్నీ ఏం మనసులో పెట్టేసుకుని అమ్మ ఏదో గట్టిగా మాట్లాడింది అనుకో కుసుమా. ఎంత బేలతనమో, ఎంత ప్రేమో, ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో అని పెద్ద మనసులో పెట్టుకోకు నాన్న. నీతో కాకపోతే ఎవరితో నవ్వుతూ మాట్లాడతానరా, అందుకు నవ్వుతూ మాట్లాడానంతే. అందుకని నేను నవ్వితి ఈతనితోడా ఏదో నవ్వుతూ మాట్లాడానంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరందరూ తీసుకొచ్చిన ఐశ్వర్యం చాలా దాన ధర్మాలు చేశాను కదరా. మీరు అశ్వమేధ యాగం చేసినప్పుడు, మీరు పీటల మీద కూర్చున్నప్పుడు, మీరు యాగం చేసినప్పుడు, మీరు అవబృధ స్నానం చేసినప్పుడు చూసి అక్షతలు వేసి ఆశీర్వదించానుగా. ఇంకా ఏం చూడాలి? చాలు కొడుకుల ప్రయోజకత్వం ఏమిటో చూశాను. లోపలి మాట, పై మాట చాలే. మీరు తెచ్చినవే నేను దానాలు చేసుకున్నాను, మీరు యాగం చేస్తుంటే చూసి సంతోషించాను. ఇంకింతకన్నా చూడడానికి ఏముంటుంది?
ఈ భావన ఏ తల్లికి రాకుండా కొడుకులు ప్రవర్తించుకునేదరుగాక అని ఆమె అంది. కాబట్టి ఇంకా నాకు మనసులో ఏ కొరత లేదు. ఇది పిల్లలు సంతోషంగా ఉండడానికి అంటున్నమాట. నేను ఇంకా ఉండి ఎన్ని దాన ధర్మాలు చేయాలి, ఇంకా ఉండి మీరు ఎన్ని చూడాలి, వద్దులే, చాలు, చాలా సంతోషంగా ఉన్నా, నాకు మనసులో కొరత ఏం లేదు, మీరేమీ బెంగపెట్టుకోక్కర్లేదు, మీరు నాతో ఏం చేయిద్దాం అనుకున్నారో అవన్నీ చేసేసాను, కాబట్టి ఇక నేను ఎట్లును పోదు అరణ్య వృత్తికి, అరణ్యాలకి బయలుదేరుతాను అన్నా. వాళ్ళ మనస్సులో మనం ఎటు మాట్లాడినా అమ్మ దోషం పట్టుకుంటోంది అని ఎక్కడైనా బెరుకుతనం ఉండిపోయి అమ్మ దగ్గర ఎంత వీరాధివీరులైనా అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికీ పిల్లలతనం కదండి, చేతులు కట్టుకుని అలా నించుండిపోయి మనసులో కుమిలిపోతూ ఉండిపోతారేమో, కోడళ్ళందరూ ఏడుస్తున్నారని. రాజ్యఫలము కామింప పుత్ర సమగ్ర తపమునకు ఫలమైన ఉత్తమగతి ప్రసిద్ధి కోరుదు, అది కల్గజేత కిట్టి తోడు మరి నాకు కలుగునే దురిత దూర. ఒక్కటి ఆలోచించండిరా, ఎంతకాలం ఇలా కూర్చుని ఈ భోగభాగ్యాలు అనుభవిస్తాను, ఎంతకాలం ఈ దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటాను, నాకు కూడా ఉత్తమగతులు కావాలి కదరా. ఉత్తమగతులు కావాలంటే నేను తపస్సు చేసుకోవాలి కదరా. తపస్సు చేసుకోవడంతో పాటుగా సేవ చేసే అదృష్టం నాకు ఎప్పటికీ దక్కుతుందిరా. నా అత్తమామల లాంటి వాళ్ళు కదా, వీళ్ళకి సేవ చేస్తూ వీళ్లతో పాటు వెళ్ళి నేను అక్కడ తపస్సు చేసుకున్నాను అనుకో, ఎంత సంతోషంగా ఉంటుంది. నేను ఇంకా ఉత్తమ లోకాలు పొందాలిగా, పెద్దదాన్ని అయిపోయానుగా, మిమ్మల్ని ఏ స్థాయికి చేర్చాలో ఆ స్థాయికి చేర్చేశానుగా, చాలుగా, అందులో అర్థం అవుతోందిగా. కాబట్టి ఇంకా ఎందుకు ఇక్కడ, కాబట్టి తపస్సుకి వెళ్ళిపోతాను. ఈ ధృతరాష్ట్ర మహారాజును అదృష్టం, బావగారు బతికున్నాడు, ఆయన ఏదో తపస్సు చేసుకుంటానంటున్నాడు, తోడుకోవడం తపస్సు చేసుకుంటానంటోంది. మీరందరూ ఇంకా చిన్నతరం వాళ్ళు, రాజ్యం వెళ్ళవలసిన వాళ్ళు, మీకు ఇంకా చాలా సమయం ఉంది, నాకెవరు తోడుంటారా ఇలా తపస్సు చేసుకోవడానికి. అందుకని చక్కగా సేవకి సేవ దొరుకుతుంది. బావగారిని తోడుకోవడాల్ని సేవించినట్టు ఉంటుంది, అత్తమామల్ని సేవించినట్టు సేవిస్తా, తపస్సు చేసుకుంటా, చేసుకుని హాయిగా ఉత్తమ గతులు పొందుతా, ఉత్తమ లోకవాసం చేస్తాను. కాబట్టి నాయనా నాకు అనుమతి ఇయ్యి, నేను ఇంకా బయలుదేరతాను అని చెప్పి వెంటపడుతున్న పిల్లల్ని తల్లి గదమాయించినట్టు గదమాయించి, ఇక మీరు నాతో వెంటపడి రావడానికి వీల్లేదు అని కొడుకుల్ని కోడళ్ళని వెనక్కి పంపి కృతనిశ్చయురాలై కుంతీదేవి బయలుదేరిపోతుంటే, ఆ పాండవులు ఆ కుంతీదేవికి, గాంధారికి, ధృతరాష్ట్రుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెనక్కి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. కుంతీదేవి గాంధారి చెయ్యి పట్టుకుని ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి గంగా తీరంలో అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి ఆశ్రమవాసానికి వెళ్ళిపోయింది. మీరు వ్యాస భగవానుడు గురించి చెప్పినప్పుడు విన్నారు. తరువాత పాండవులు అక్కడికి వెళ్ళడం, వేదవ్యాసుడు రావడం, కర్ణుని యొక్క వృత్తాంతాన్ని మళ్లీ చెప్పి కర్ణదర్శనాన్ని ఆమె అపేక్షించడం, అపేక్షించిన తరువాత మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు గంగానదిలో స్నానం చేస్తూ దివ్య శరీరములతో అన్యలోకములనందు ఉన్నటువంటి మృతవీరులందరినీ కూడా తిరిగి ఒక రోజు పాటు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న శరీరాలతో ఉన్న వాళ్లతో కలపడం, వాళ్ళందరూ ఒక రోజు పాటు సంతోషంగా గడపడం, విధవలైన వారందరూ కూడా భర్తలను అనుగమించి గంగా స్నానం చేసి వాళ్లతో పాటు వాళ్ళున్న లోకాలకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత పాండవులు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక రోజు నారద మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళారని అడిగాడు ధర్మరాజు. పెద్ద తీర్థయాత్ర చేశానయ్యా ఈ మధ్య అన్నాడు. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చూశారు చెప్పండి అన్నాడు. తీర్థయాత్ర చేసిన వాడు ఏం చూశాడో విన్నా చాలు, అందుకని చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, అనేక క్షేత్రాలు చూశాను, గంగా తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వలన నేను ఒక మాట విన్నాను. ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, కుంతీదేవి ముగ్గురు దావాననంలో అరణ్యం కాలిపోయినప్పుడు అందులో కాలిపోయి మరణించారు అని తెలుసుకున్నాను. నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ముగ్గురి యొక్క కళేబరములు, దగ్ధ శరీరములను చూశాను. ముగ్గురు కాలిపోయినటువంటి శరీరములు అక్కడ ఉన్నాయి, కాబట్టి వాళ్ళకి నువ్వు ఉత్తర క్రియలు చేయమన్నాడు. వెంటనే ధర్మరాజు సోదరులు, కోడళ్ళు అందరూ ఏడ్చారు. ధృతరాష్ట్రుడి గురించి ఏడ్చారు, గాంధారి గురించి ఏడ్చారు. అంత కోమలమైన శరీరం ఉన్నది, అంతఃపురంలో ఉండి సంతోషంగా జీవించవలసినది, మన కోసమని పిచ్చి తల్లి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి చిట్ట చివర మరణించింది అని పెద్ద పెట్టున శోకించి ఎన్నో చెయ్యవలసినటువంటి దానములన్నిటినీ కూడా నిర్వర్తించి అంత్యేష్టి సంస్కారాన్ని ధర్మరాజు గారు పూర్తి చేస్తూ ఒక మాట అడిగాడు. ఇంత బ్రతుకు బ్రతికినటువంటి మా పెద్ద తండ్రి మహారాజు ధృతరాష్ట్రుడు తాను నిరంతరం పూజించినటువంటి నిత్యాగ్నిహోత్రం ఏదుందో దాని ఎందు కదా శరీరం దహింపబడాలి, అటువంటిది మరి అగ్ని సంస్కారం కాకుండా అరణ్యంలో పుట్టిన దావాననంలో మరణించాడే, ఇది బాధగా ఉందన్నాడు. అంటే అప్పుడు నారదుడు ఒక మాట చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజు పూర్తిగా అన్నాన్ని నీటిని వదిలిపెట్టి వాయుభక్షణం చేస్తూ ఘోర తపస్సులోకి వెళ్ళిపోయాడు. అంతకు ముందు రోజే తన అగ్నులకు కూడా ఉద్వాసన చెప్పేశాడు. ఋషులు వచ్చి హోమం చేసి ఆయన అగ్నిహోత్రాలకి ఉద్వాసన పలికేశారు. కుంతీదేవి మాసమునకు ఒక్కసారే భోజనం చేసింది. గాంధారి కేవలము జలభక్షణం చేసింది. జలభక్షణం కూడా విడిచిపెట్టేశాడు ధృతరాష్ట్ర మహారాజు. ఘోర తపస్సులో ఉన్నాడు. ఆయన వదిలిపెట్టేసి ఉద్వాసన చెప్పిన అగ్నిహోత్రమే గాలికి రగలి అరణ్యం అంటుకుంది. అందుకని ఆయన అగ్నిలోనే కాలిపోయాడు. అందుకని దోషం కూడా లేదు. ఆయనకి జరగవలసిన రీతిలోనే సంస్కారం కూడా జరిగిపోయింది. వాళ్ళు నలుగురు కూర్చునుండగా అంటే సంజీవుడితో కలిసి సుడిగాలితో మంట అంటుకుంది. ఆ మంట బొరియలలోకి దూరుతూ పావుల్ని కాలుస్తోంది, ఎగిరిపోతున్న పక్షుల మీదకి దూకుతూ పక్షుల్ని కాలుస్తోంది, క్రూర మృగాల్ని కాల్చేస్తోంది. గమనించిన ధృతరాష్ట్రుడు శరీరంలో ఓపిక లేదు, అన్నం మానేసి చాలా కాలమైంది, కదలలేను, బ్రహ్మమునందు మనసు నిలబెడతాను, సంజయ నువ్వు తప్పుకుని విడిపోమ్మన్నాడు. కావాలని మరణించకూడదు, మేం కదలలేం కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాం, నువ్వు వెళ్ళిపోమ్మన్నాడు. అయితే అన్య విషయముల యందు మనసు నిలబెట్టకుండా బ్రహ్మముతో జీవుణ్ణి అనుసంధానం చేసి జీవబ్రహ్మైక్యతత్వంతో సమాధి యందు ప్రవేశించమని సంజయుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు కాష్ట సమాధిలోకి ప్రవేశించాడు. పక్కనే గాంధారి, ఆ పక్కన కుంతీదేవి కూడా భగవంతుని యందు మనసు నిలబెట్టి కదలలేక ఇక అలాగే ఆసనం వేసుకుని కూర్చుండిపోయారు. అలా కూర్చునుండగా అగ్నిహోత్రం వచ్చి వాళ్ళ ముగ్గురి శరీరములను కాల్చేసింది. ఏ అగ్నిహోత్రుడికి అర్జునుడు ఉపకారం చేశాడో ఆ అగ్నిహోత్రుడా మా అమ్మ శరీరాన్ని కాల్చాడని ఏడ్చాడు ధర్మరాజు గారు. కానీ ఆఖరణ జరగవలసింది అదేగా అని ముగ్గురి యొక్క శరీరములు దహింపబడ్డాయా, వాళ్ళు ఉత్తమ లోకములు పొందారు. కాబట్టి వాళ్ళకి సంస్కారములు చేయమన్నాడు. మహాతల్లిగా కుంతీదేవి పుట్టినది శూరుని యొక్క కూతురు, వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణ భగవానుడి మేనత్త. కుంతిభోజుడి ఇంట్లో ఎవరూ చెయ్యని రీతిలో దుర్వాసో మహర్షికి ఉపచారం చేసింది, వరం పొందింది. సూర్యభగవానుడి అనుగ్రహం చేత సహజ కవచ కుండలములతో ఉన్న కర్ణుణ్ణి కంది. కన్యాగర్భం చెప్పలేక విడిచిపెట్టింది. పాండురాజును చేసుకుని సంతోషపడింది. ఆయన మాద్రిని చేసుకున్నాడు, చింతించింది. జీవితంలో సర్దుకుంది. పాండురాజు శాపోపహతుడయ్యాడు. శతశృంగానికి వెళ్ళింది. నేను తండ్రిని కావాలి, నువ్వు దేవరన్యాయం చేత బిడ్డల్ని కనమన్నాడు. నాకు బాల్యంలో మంత్రం ఉంది అని చెప్పి 5 దేవతల వలన తాను తల్లి కావడం కాకుండా మాద్రిని కూడా తల్లిని చేసి సంతోషించింది. పాండురాజు మరణించి మాద్రి సహగమనం చేస్తే మాద్రి బిడ్డల్ని తన బిడ్డల్లా పెంచి పెద్ద చేసింది. తన బిడ్డల సంగతి సభలో చెప్పడం కష్టమని మునులతో కలిసి శతశృంగం నుంచి హస్తినాపురానికి వెళ్ళి పిల్లల యొక్క బాగోగుల కోసం నిరంతరం పరిశ్రమించింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో కర్ణుడు సహజ కవచ కుండలతో కనపడితే మళ్లీ అగ్నిహోత్రం మనసులో చెలరేగి బాధపడింది. లక్క ఇంట్లో పెట్టి కాల్చేస్తే తప్పుకుని విదురుని యొక్క సహాయంతో బయటపడి శాలిహోత్రుని ఆశ్రమంలో అక్కడ చెరువులో స్నానం చేసి నీళ్లు తాగి చెట్టు కింద బ్రతికింది. హిడింబాసుర వధ జరిగిన తర్వాత ధర్మం కోసం భీముడికి హిడింబనిచ్చి వివాహం చేసింది. ఏకచక్రపురానికి వెళ్లి బ్రాహ్మణాగ్రహారంలో ఉండి అప్పుడు కూడా పరోపకారం కోసం బకాసుర వధ చేయించింది. జరుగుతోంది కదా అని ఒక చోట ఉండకూడదని పిల్లల్ని తీసుకుని పాంచాలపురానికి వచ్చింది. మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు 5 స్వీకరించిన తరువాత మళ్ళీ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా అర్ధరాజ్యాన్ని ధృతరాష్ట్ర మహారాజు ఇస్తే పిల్లలు సంతోషంగా ఉన్నారనుకున్నంతలో వాళ్ళు మాయాద్యూతానికి వెళ్ళి అరణ్యవాసానికి వెళ్ళిపోతే, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే 2 మాటలు జూదమాడి బిడ్డల కోసమని వాళ్ళకి మళ్లీ తిరిగి రాజ్యాధికారం రావాలని 13 సంవత్సరములు కష్టపడి తాను అక్కడే ఉండిపోయింది హస్తినాపురంలో విదురుడి ఇంట్లో. ఉద్యోగ పర్వంలో కృష్ణ భగవాను పిలిచి పాండవుల యొక్క ధర్మాన్ని నిర్ణయం చేసి చెప్పి వాళ్ళు యుద్ధం చెయ్యాలి అని తేటతెల్లం చేసింది. తన కోడల గురించి అంత పరితపించింది. కొడుకు కర్ణుడి దగ్గరికి వెళ్లి యుద్ధం చేసి మరణించడం ఇష్టం లేనటువంటి వీరుల్ని రక్షించి కురుక్షేత్ర సంగ్రామాన్ని ఆపు చేయడం కోసం తన వంతు ప్రయత్నం చేసింది.
దుర్యోధనుణ్ణి తన కొడుకుల్ని కూడా ఒక్కలాగే మనసులో భావన చేసింది తప్ప ఏనాడు మనసులో వైషమ్యాన్ని ప్రదర్శించలేదు. బ్రతికున్నంత కాలం ధర్మం పట్టుకుంది. కర్ణుడు మరణించాడని తెలిసిన తరువాత ఉత్తర క్రియలు జరగాలని నువ్వులు నీళ్లు వదలాలని ధర్మరాజుకి చెప్పి శాపోపహతురాలైంది. చిట్ట చివర బిడ్డల కోసం ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. అక్కడే ధృతరాష్ట్రుడికి గాంధారికి సేవ చేస్తూ తన బిడ్డలు క్షేమంగా ఉన్నారని సంతోషపడుతూ ఇంత ధర్మాన్ని పరిపాలిస్తూ ఆవిడ మహాతల్లి ఆఖరణ అగ్నిహోత్రమునకు ఆహుతి అయి ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయింది. ఆవిడ లాంటి విశాల హృదయ, ఆవిడ వంటి క్షమామూర్తి, ఆవిడ లాంటి ధర్మమూర్తి, ఆవిడలా మాట్లాడగలిగినది, ఆవిడ లాంటి సహనశీలి, భారతం యొక్క చరిత్రని తిప్పినటువంటి ఇల్లాలు, అన్ని కష్టాలు పడినది, అన్ని ఉద్ధాన పతనాలు చూసింది, ఎంత పైకెక్కుతుందో అంత జారిపోతుంది. అయినా క్లేశపడకుండా, నేలబడిపోకుండా ఊంచుకు నిలబడి తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పిల్లల చేత నిర్వర్తింపచేస్తూ మహాభారత చరిత్రలో కుంతీదేవి ఒక సువర్ణాధ్యాయంగా ఎప్పటికీ నిలబడిపోయింది. అటువంటి మహాతల్లిని స్మరించడం, ఆవిడికి నమస్కరించడం, ఆవిడ అనుగ్రహాన్ని పొందడం మనందరికీ కూడా అభ్యుదయానికి కారకం. ఆ తల్లి అనుగ్రహం చేత, ఆవిడ ఆశీర్వచన బలం చేత మనకి కూడా కృష్ణ పరమాత్మ యొక్క తోడ్పాటు, ధర్మమునందు అనురక్తి నిరంతరము కలగాలని ప్రార్థన చేస్తూ మహాభారతంలో కుంతి పాత్ర అన్న విషయాన్ని ఇవాల్టితో పూర్తి చేస్తూ రేపటి నుంచి గాంధారీ చరిత్రని ప్రారంభం చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.